మారుమూల గ్రామాలంటేనే ఒక తెలియని ప్రశాంతత, పచ్చదనం, అలాగే అక్కడ దాగి ఉన్న మనుషుల మధ్య అనుబంధాలు. ఒక కుగ్రామంలో జరిగిన మనసును తాకే ఒక చిన్న కథ ఇక్కడ ఉంది. రామాపురం అనేది అడవి అంచున ఉన్న ఒక చిన్న పల్లెటూరు. అక్కడ చదువుకోవాలంటే పక్క ఊరికి వెళ్ళాలి. దానికి దారిలో ఒక పెద్ద వాగు దాటాలి. ఆ ఊర్లో రామయ్య అనే ఒక ముసలాయన ఉండేవారు. ఆయనకి కళ్ళు సరిగ్గా కనిపించవు, కాని ఆ ఊరి పిల్లలంటే ఆయనకు ప్రాణం. ఒకసారి వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పిల్లలు బడికి వెళ్లడం మానేశారు. వారాలు గడుస్తున్నా పరిస్థితి మారలేదు. పిల్లల చదువు ఆగిపోతుందని రామయ్య చాలా ఆవేదన చెందాడు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి పొలాన్ని అమ్మేసి ఆ డబ్బుతో వాగుమీద ఒక చిన్న చెక్క వంతెన కట్టించాలని నిర్ణయించుకున్నాడు. నీకున్నదే ఆ కొంచెం పొలం, అదమ్మేస్తే రేపు నీ గతి ఏంటి అని ఊరి జనం అడిగారు. దానికి రామయ్య నవ్వుతూ, నా కళ్లకు వెలుగు లేకపోయినా పర్వాలేదు, ఈ ఊరి పిల్లల భవిష్యత్తు చీకటి కాకూడదు అని సమాధానమిచ్చాడు. రామయ్య సంకల్పం చూసి ఊరి యువత కూడా కలిశారు. అందరూ కలిసి శ్రమదానం చేసి కొన్ని రోజుల్లోనే వంతెన పూర్తి చేశారు. వంతెన ప్రారంభోత్సవం రోజున పిల్లలందరూ రామయ్య కాళ్లకు నమస్కరించి బడికి వెళ్తుంటే ఆయన ముఖంలో కనిపించిన ఆనందం ఆకాశమంత ఉంది. అప్పటినుండి ఆ వంతెనను అందరూ రామయ్య వారధి అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఈ మన కథ పేరేమిటంటే